हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीम्। हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीम् तस्मात् उत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः। हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीम् तस्मात् उत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः। युद्धाय कृतनिश्चयः। నువ్వు యుద్ధం చేయవయ్యా. నీ యొక్క ధర్మం ఏది ఉంటే అది చెయ్యి. నువ్వు క్షత్రియుడివైతే క్షత్రియ ధర్మం యుద్ధం చేయడము. చచ్చిపోతే స్వర్గానికి వెళ్తావు, ఎందుకు భయపడుతున్నావు? నువ్వు చావవు, నీ శరీరం చేస్తుంది. గెలిచావా, ఇదంతా నీదే. కనుక యుద్ధాయ కృత నిశ్చయ. నువ్వు ఏ పని చేయదలుచుకున్నా కూడా నువ్వు కృతనిశ్చయుడవై చేయవు. డోలాయమాన పరిస్థితి వలదు. హతో వా ప్రాప్స్యసి స్వర్గం जित्वा वा भोक्ष्यसे महीम् तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः। युद्धाय कृतनिश्चयः. ధ్యానం చేస్తే కృతనిశ్చయంతో ధ్యానం చేయి. యుద్ధం చేస్తే కృతనిశ్చయంతో యుద్ధం చేయి. సంసారం చేస్తే కృతనిశ్చయంతో సంసారం చేయి. ఏదైనా కూడాను బాగా ఆలోచించు, నిశ్చయించుకో. తర్వాత కృతనిశ్చయుడిగా అంటే నీ నిశ్చయాన్ని కర్మగా మార్చుకో. కృతనిశ్చయుడివిగా. యుద్ధాయ కృతనిశ్చయ. విజయము వీర స్వర్గము. విజయం రాలేదు, చనిపోతాము, వీర స్వర్గము. అంతేగాని తోక ముడిచి పోకోకూడదు. యుద్ధాన్ని వదిలిపెట్టేసి, యుద్ధ రంగాన్ని వదిలిపెట్టేసి పోకూడదు. యుద్ధం చేయి, నీ శక్తియుక్తులన్నీ ప్రదర్శించు. వాడు నీ చేతిలో అయినా చేస్తాడు, అథవా నువ్వు వాడి చేతిలో అయినా చేస్తావు. సో వాట్? యుద్ధం చేయి. యోగ స్థితిలో ఉంటూ యుద్ధం చేయి. యోగస్థః కురు కర్మాణి. మై డియర్ ఫ్రెండ్స్, చక్కగా యోగ స్థితిలో ఉంటూ కర్మలు చేయవయ్యా అని వేదవ్యాసుల వారు మనందరికీ చెప్తున్నారు. యోగ స్థితి ప్రైమరీ, కర్మలు సెకండరీ. యోగ స్థితి బేసిక్, కర్మలు ఎప్పుడూ ఉండేవే. ఏ లోకంలో ఉంటే ఆ లోకానికి సంబంధించిన కర్మలు, ఏ శరీరంలో ఉంటే ఆ శరీరానికి. ఆడ శరీరం ఉంటే పిల్లలు పుట్టించే కర్మలు, మగ శరీరం ఉంటే రక్షించే కర్మలు. కనుక ఏ శరీరం ధరిస్తే ఆ కర్మలు ఉంటాయి, ఏ లోకానికి వెళ్తే ఆ కర్మలు ఉంటాయి. కానీ ఏ శరీరంలో ఉన్నా, ఏ లోకంలో ఉన్నా, ఏ కాలంలో ఉన్నా యోగ స్థితిలో ఉంటూ నీ కర్మలను చేయి. జయము కానీ అపజయము కానీ ఎలా ఉంటే అలా స్వీకరించు. చక్కగా ధ్యానం చేద్దాము. యోగ స్థితిలో ఉండి కర్మలు చేయమన్నాడు. ఇప్పుడు మనం యోగ స్థితిలో ఉందాం. యోగం అనే కర్మ చేద్దాం, ధ్యాన యోగం అనే కర్మ చేద్దాం. హాయిగా చేతుల్లో చేతులు పెట్టుకుందాం, వ్రేళ్లలో వ్రేళ్లు పెట్టుకుందాం. కళ్ళు రెండో మూసుకుని శ్వాస మీద ధ్యాస.